నైనతీవు నాగభూషణి అమ్మన్ ఆలయానికి వెళ్ళే దారి ఇదంతా. అది సముద్రంలాగా కనిపిస్తూ ఉంది. సముద్రమా చెరువా అన్నది తెలియదు నాకు, కానీ దారి మొత్తం చాలా దూరం ఇలాగే ఉంది. ఈ ఆలయానికి చేరుకోవాలి అంటే శ్రీలంకలోని జాఫ్నాకి వెళ్ళాలి. జాఫ్నా నుంచి పురాతన రాజధాని నల్లూరు నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం కలదు. జాఫ్నా విమానాశ్రయం నుంచి అయితే 53 కిలోమీటర్ల దూరంలో కలదు. రైల్వే స్టేషన్ నుంచి కూడా 36 కిలోమీటర్ల దూరంలో కలదు జాఫ్నా నుంచి. ఈ ఆలయము కైట్స్ నుంచి 28 కిలోమీటర్లు మరియు జాఫ్నా బస్టాండ్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. భక్తులు జాఫ్నా నుంచి కరుకుట్టవాన్ వెళ్ళే ఏ స్థానికమైన బస్సులో అయినా వెళ్ళొచ్చు. ఆపై నైనతీవు ద్వీపానికి ఒక చిన్న పడవలో వెళ్ళాలి. ఒక చిన్న ద్వీపంలాగా ఉంటుంది ఈ ఆలయం సముద్రం మధ్యలో. జాఫ్నా నుండి కరుకుట్టవాన్కు బస్సు ప్రయాణం దాదాపు 1 గంట పడుతుంది ఈ ఆలయానికి చేరుకోవడానికి. అక్కడ మరలా పడవ నుంచి ఆ ద్వీపానికి వెళ్ళడానికి ఒక అరగంట టైం పడుతుంది పడవలో వెళ్ళడానికి. ఈ నైనాతీవు నాగభూషణి శక్తిపీఠము చాలా పురాతనమైనది. సుమారు 1000 సంవత్సరాల క్రిందటి ఆలయము. ఈ ఆలయానికి చేరుకోవడానికి మేము సుమారు 8 గంటల ప్రయాణం చేశాము. అంటే మేము చిలావులో బస్ చేసిన హోటల్ నుంచి ఉదయం 8:15కు బయలుదేరితే మరలా సాయంత్రం 4:15 అవుతూ ఉండగా కరుకుట్టవాన్ ఫెర్రీకి చేరుకున్నాము. అక్కడి నుంచి మరలా ఒక బోట్లో నైనతీవు అమ్మవారి గుడికి వెళ్ళామన్నమాట. ఈ నైనతీవు నాగభూషణి అమ్మన్ ఆలయము శ్రీలంకలో జాఫ్నా రాజ్యం యొక్క పురాతన రాజధాని నల్లూరు నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పురాతన మరియు చారిత్రక హిందూ దేవాలయము. ఈ అమ్మవారిని భువనేశ్వరి దేవి అని లేక నాగభూషణి అని పిలుస్తారు. ఈమె పార్వతీదేవికి అంకితం చేయబడిన ఆలయము. ఇక్కడ శివుణ్ణి రాక్షసేశ్వరుడు నాయనర్ అని పిలుస్తారు. ఈ ఆలయ సముదాయంలో 20-25 అడుగుల ఎత్తు ఉన్న 4 గోపురాలు ఉన్నాయి. వాటిలో ఎత్తైనది తూర్పు రాజగోపురం 108 అడుగుల ఎత్తులో ఉంటుంది. 9వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు ఈ ఆలయము 64 శక్తిపీఠాల్లో ఒకటిగా గుర్తించి బ్రహ్మాండ పురాణంలో దీనిని ప్రస్తావించారు. ఈ ఆలయము అత్యంత ముఖ్యమైన మరియు అత్యంత శక్తివంతమైన దేవత అయిన దాక్షాయిని లేక సతీ, పార్వతి లేదా దుర్గా దేవత అని పిలుస్తారు. దుర్గాదేవి, మహాకాళి మరియు గౌరీ దేవత యొక్క 3 ప్రధాన అవతారాలే ఈ ఆదిశక్తి అవతారము. నైనాతీవు నాగభూషణి శక్తిపీఠం వెనుక పురాతనమైన దక్షయజ్ఞం కథ ప్రచారంలో ఉంది. దక్ష ప్రజాపతి తన కుమార్తెను పిలవకుండా, శివుడిని పిలవకుండా యాగం చేయటం మొదలు పెడితే ఆ యాగానికి అల్లుడిని పిలవలేదు. కానీ అది తెలిసి పార్వతీదేవి నేను వెళ్తాను అని చెప్తే శివయ్య వద్దు అన్నా కానీ పార్వతీదేవి సరే వెళ్ళి వస్తానని వస్తే అక్కడ తన తండ్రి తనను పట్టించుకోకుండా తన భర్తను అవమానపరిచారని అందుకని ఆమె అగ్నిలో దూకి ఆత్మార్పణం చేసుకుంది. కానీ ఆమె శరీరం కాలిపోలేదు. అప్పుడు శివుడు తన వీరభద్ర రూపంను తీసుకొని దక్షుని తలను నరికివేశారు. కానీ చివరికి అతన్ని బతికించడం ద్వారా క్షమించేశారు. ఈ సమయంలో తీవ్ర మనస్తాపానికి గురైన సతీదేవి శరీరాన్ని భుజం మీద వేసుకొని విశ్వమంతా తిరిగాడు. విష్ణువు తన చక్రాన్ని ఉపయోగించి సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేస్తే ప్రతి శరీర భాగం ఒక శక్తిపీఠంగా రూపాంతరం చెందింది. శరీర భాగం నేలపై పడిపోయిన చోటల్లా ఆలయం ఉద్భవించింది. శక్తిపీఠాన్ని అలా 51 శక్తిపీఠాలు, అష్టాదశ శక్తిపీఠాలు 18, మిగతా ముఖ్యమైన 51 శక్తిపీఠాలు లేదా 108 శక్తిపీఠాలు అని అంటారు. గౌరీదేవి చీలమండలం పడిపోయిన ప్రదేశంగా ఈ నైనాతీవు నాగభూషణి ఆలయం గురించి
అనుకుంటూ ఉంటారు. ప్రాచీన కాలం నుంచి శక్తి ఆరాధనలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ నయనాదేవి నాగభూషిణి ఆలయంలో 4 గోపురాలు 20-25 అడుగుల ఎత్తులో ఉంటాయి. తూర్పు రాజగోపురం 108 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయము తమిళ ప్రజలకు ఒక ప్రధాన చిహ్నం మరియు ఇది ప్రాచీన కాలం నుంచి తమిళ సాహిత్యంలో మణిమేకలై మరియు కొండలకేసి వంటి రచనల్లో వివరించబడింది. 1620లో పోర్చుగీస్ వారు పురాతన నిర్మాణాన్ని కూల్చివేసి తర్వాత ఇప్పుడు ఉన్న ప్రస్తుత నిర్మాణం 1720-1790 మధ్య నిర్మింపబడింది. ఈ ఆలయానికి ప్రతిరోజు సుమారు 1000 మంది వరకు వస్తూ ఉంటారు భక్తులు. పండగ సమయంలో 5000 మంది వరకు వస్తారు. తమిళ మాసం అంటే అనిమాసంలో జరిగే వార్షిక మహోత్సవం అంటే 16 రోజుల మహోత్సవానికి తిరువిళా ఉత్సవానికి 10,000 మందికి పైగా 10,000 నుంచి 1,00,000 మందికి పైగా యాత్రికులు హాజరవుతారు. ఈ పునరుద్ధరించబడిన ఆలయంలో సుమారు 10,000 శిల్పాలు ఉన్నాయని అంచనా. నైనాతీవు నాగభూషిణి శక్తిపీఠం నిర్మాణంలో 4 ప్రకాశవంతమైన గోపురాలు ఉన్నాయి. ఆలయంలోని 3 గోపురాలలో రాజగోపురం అతి పెద్దది. ప్రస్తుతం మిగతా 3 గోపురాల్లో తూర్పు గోపురం అత్యంత పురాతనమైనది. ఈమె తూర్పు వైపుకు తెచ్చుకొని ఉంటుంది. సముద్రం మీదుగా ఉదయించే సూర్యుడిని కూడా చూపిస్తూ ఉంటుంది. దక్షిణ గోపురం 1970ల ప్రారంభంలో నిర్మింపబడింది. అది దక్షిణ వైపు ఉంటుంది. ఇలా 54 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. ఈ రాజగోపురాన్ని పూర్తి చేయడానికి పునర్నిర్మాణ దశలో గోపురంపై ఉన్న శిల్పాలను చాలా అద్భుతంగా చిత్రీకరించారు. గర్భగృహం, ప్రధాన మందిరం మరియు నయనార స్వామి విలక్షణమైన ద్రావిడ హిందూ శైలిలో నిర్మించబడ్డాయి. ఆలయం లోపలి గోడ మరియు మధ్య మందిరం యొక్క గోడ గర్భగృహం చుట్టూ ప్రదక్షిణ ఏర్పరుస్తాయి. చిత్రలేఖనాలు, శిల్పాలు, దీపాలతో అద్భుతంగా ఉంటుంది. గర్భగృహంపై 10 అడుగుల ఎత్తైన విమాన గోపురం ఉంటుంది. గర్భగృహానికి 2 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఒకటి తూర్పు వైపు మూలమూర్తి ఉంటుంది, మరొక వైపు దక్షిణం వైపు ఉత్సవమూర్తులు ఉంటారు. నయనాతీవు నాగభూషణ శక్తిపీఠం గురించిన పురాతన కథనాలు చాలా ప్రచారంలో ఉన్నాయి. నాగభూషిణి అమ్మవారిని భువనేశ్వరి అని పిలువబడతారు. ఈ ఆలయము తమిళ ప్రజలకు ఒక ముఖ్యమైనది. మణిమేకలై మరియు కొండలకేసి వంటి తమిళ సాహిత్యంలో పురాతన కాలం నుంచి ప్రస్తావించబడింది. ఆమెను ఆదిశక్తి అని కూడా పిలుస్తారు. శక్తి యొక్క తొలి రూపాలలో ఒకటి. 1620లో పోర్చుగీస్ వారు పురాతన నిర్మాణాన్ని నాశనం చేసి ప్రస్తుత నిర్మాణాన్ని నిర్మించబడింది. ఇంకొక కథ ప్రచారంలో ఉన్న కథ ఏమిటి అంటే, గౌతమ ఋషి శాపం నుంచి విముక్తిని కోరుతూ నయనతీవు నాగభూషిణి దేవాలయాన్ని మొదట ఇంద్రుడు స్థాపించారని నమ్ముతారు. ఈ ఆలయంలో గణేశుడు, భువనేశ్వరీదేవి, కార్తికేయుడు, వల్లి దేవసేన మరియు నవగ్రహాలు, సూర్యచంద్రులు, భైరవుడు, 63 మంది నాయనార్లు, నల్వార్లు మరియు చండికేశ్వరి ఆలయం కూడా ఉన్నారు. పరశురాముడు భూమిపై కాలు పెట్టిన ప్రదేశాలలో ఇది ఒకటి అని నమ్ముతారు. ఈ ఆలయం కూడా చాలా ముఖ్యమైనది. దుర్గా పూజ ఈ ఆలయంలో చాలా బాగా చేస్తారు. నవరాత్రి ఉత్సవాలు కూడా బాగా చేస్తారు. చైత్రమాసంలో నవరాత్రులు జరుపుతారు. ప్రతి 9 రోజులకు వారు నవదుర్గలను పూజిస్తారు. దీపావళి కూడా చాలా అద్భుతంగా చేస్తారు. ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో పెద్ద వేడుక నిర్వహింపబడుతుంది. ఈ ఆలయాలతో ముడిపడి ఉన్న అతి ముఖ్యమైన పండుగ ఏమిటి అంటే 16 రోజుల పాటు జరిగే మహోత్సవం, అంటే దీనినే తిరువిళా అంటారు. ప్రతి సంవత్సరం తమిళ నెల ఆనిలో అంటే జూన్ జూలై కాలంలో జరుపుకుంటారు. ఇంకొక పురాణ కథ వాడుకలో ఉంది. అది ఏమిటి అంటే, హనుమంతుల వారు సీతా అన్వేషణకై లంకా ప్రవేశం చేస్తూ ఉండగా దారిలో ఒక రాక్షస అడ్డు వచ్చిందని యుక్తితో తనను దాటి వెళ్ళమని కోరగా హనుమంతుల వారు సూక్ష్మ రూపంలో ఆమె నోటిలో నుంచి
వెళ్ళి చెవుల్లో నుంచి బయటకు వచ్చినట్లు ఆమెనే సురసాదేవి అని, ఆ సురసాదేవే ఈ నాగదేవత అని అంటూ ఉంటారు. అందుకే ఈ దేవాలయం కూడా ఒక కొండ మీద చిన్న ద్వీపంలో ఉంటుంది, సముద్ర మధ్యంలో. ఇంకొక కథ ప్రచారంలో ఉంది. గౌతమ మహర్షి భార్య అహల్యాదేవి పాతివ్రత్యానికి భంగం కలిగించినందువలన ఇంద్రునికి శాపం ఇస్తే ఆ శాపం పోగొట్టుకోవడానికి నైనాతి ద్వీపానికి వచ్చి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించాడని, అమ్మవారు అతని భక్తికి అతని పశ్చాత్తాపానికి మెచ్చి అతని శరీరం మీద ఉన్న ఏనుగు గుర్తులను తీసివేయగా అవన్నీ కన్నులుగా మార్చగా అప్పటి నుంచి అమ్మవారికి ఇంద్రాక్షి అన్న నామము స్థిరపడింది అని ఇంకొక కథనం. మరొక కథనం ఏమిటి అంటే, నయనాతివు తీరం నుంచి ఒక పాము అమ్మవారిని పూజించడానికి తామరతోడు పట్టుకొని వెళ్తూ ఉండగా ఒక గ్రద్ద చూసి దాన్ని వెంబడిస్తుంది. ప్రాణభయంతో ఆ పాము ఒక రాతిని చుట్టుకొని పడుకొని ఉంటుంది. గద్ద కొంత దూరంలో మరొక రాతిపై ఉంటుంది. అప్పుడు ఒక వ్యాపారి, ఆయన అమ్మవారి భక్తుడు, చూసి గద్దను పామును వదిలేయమని కోరగా అప్పుడు గద్ద అమ్మవారి కోసం ఒక అందమైన ఆలయాన్ని నిర్మించి ఆమె ఆరాధన ప్రచారం చేయాలని షరతు పెడుతుంది. దానికి అతను అంగీకరిస్తే అతను అంగీకరించడం వల్ల గద్ద ఆ పామును వదిలేసి వెళ్ళిందని ఒక కథ ప్రచారంలో ఉంది.